వీడియోలో మనం 6 రకాల సంక్రాంతి నోములు చూద్దామండి. జల్లెడ గౌరి నోము. దీనికి ఇలాంటి జల్లెళ్ళు తీసుకొని అందులో ఒక తల్లి గౌరమ్మ మరియు ఒక పిల్ల గౌరమ్మ పెట్టుకొని, అలాగే పసుపు కుంకుమ, ఒక కాయిన్ ఇంకా పోక పెట్టుకోవాలి. అమ్మవారికి పసుపు కుంకుమ, అక్షంతలు, పువ్వులు, వస్త్రం అన్నీ వేసి పూజ చేసుకొని అలా 13 సెట్ చేసుకొని నోముకోవాలి. వరకట్నం ప్లేట్ల నోము. దీనికి ఇలాంటి ప్లేట్స్ తీసుకొని అందులో 13 కాయిన్స్ పెట్టుకొని ఆవులాగా ప్రతిమ కానీ అచ్చు కానీ వేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వస్త్రం వేసి పూజ చేసుకోవాలండి. ఇలాంటి సెట్స్ 13 చేసుకోవాలి. 13 సెట్ చేసుకొని నోముకోవాలి. అష్టగణపతి నోము. దీనికి ఒక ప్లేట్ తీసుకొని అందులో బియ్యం పోసుకొని గణపతి విగ్రహం పెట్టుకోవాలండి. అలాగే 8 పోకలు తీసుకొని ఆ గణపతి చుట్టూరుగా అరేంజ్ చేసుకోవాలండి. ఇలా 8 పోకలు అరేంజ్ చేసుకున్నాక వస్త్రం పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ గణపతి మీద వేసుకోవాలి. అలా 13 సెట్ చేసి నోముకోవాలి. వడ్ల గుమ్మిల నోము. దానికి ఇలాంటి గుమ్మిలు తీసుకోవాలండి. అందులో మీకు కుదిరినన్ని వడ్లు ఇలా ప్యాక్ చేసుకొని అందులో పెట్టుకొని అలా 13 సెట్ చేసుకొని నోముకోవాలి. మణిద్వీప వర్ణన నోము. దీనికి ప్లేట్స్ లేదా గిన్నెలు మీకు నచ్చినవి తీసుకొని 13 తామర గింజలు పసుపు కుంకుమ ప్యాకెట్స్ మణిద్వీప వర్ణన పేపర్ ఇంకా అమ్మవారి రూపు లేదా అచ్చు పెట్టుకోవాలి. ఇలా 13 సెట్ చేసుకొని నోముకోవాలి. ముత్యాల పగడాల గౌరమ్మ. దీనికి ఇలాంటి 2 ఇత్తడి చాటలు తీసుకోవాలి. ఒక చాటలో ఒక తల్లి గౌరమ్మ ఒక పిల్ల గౌరమ్మని పెట్టుకోవాలండి. అందులోనే ఒక చిన్న దువ్వెన పెట్టుకోవాలి. ఇలా 13 ముత్యాలు పగడాలని మాలగా చేసి వేసుకోవాలి. అందులోనే ఒక అద్దము పెట్టుకోవాలండి. అలాగే ఒక పసుపు కుంకుమ డబ్బాలు పెట్టుకోవాలి. గౌరమ్మకి ఇలా 2 గాజులు వేయాలి అండి. ఇలా అన్నీ సెట్ చేసుకున్నాక దానిపైన ఇంకో చాట అన్న బోర్లేయాలి లేదా కింద అన్న పెట్టుకోవచ్చు. ఇలా 13 సెట్ చేసుకొని నోముకోవాలి. ఇన్ని వీడియోస్ కోసం ఫాలో అవర్ ఛానల్.